వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాబిలితో ముచ్చటించేందుకు సిద్ధంగా చంద్రయాన్ 3. మరికొన్ని గంటల్లో చరిత్ర రాసే దిశగా ఇస్రో. ఖమ్మం రూరల్ మండలంలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై చర్చ. న్యూబోయిన్పల్లిలోని మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద సంబరాలు. అఖండ మెజారిటీతో గెలుపు ఖాయమని స్పష్టం. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానన్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. పోటీ చేసి గెలిచి చూపిస్తానని ఛాలెంజ్. డీటెయిల్స్ చూస్తే చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ఘట్టం సాయంత్రం 6:04 సాకారం కానుంది. ఈ ప్రక్రియ 17 నిమిషాలు పట్టనుండగా ఆ సమయాన్ని టెర్రర్ టైమ్ అని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి విజయవంతమైతే చంద్రుడి సౌత్ పోల్ పైన మొదటిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఇస్రో పక్కా ప్రణాళిక వేసింది. రాబోయే సమస్యలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని చంద్రయాన్ 3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది. ఇక రష్యా ప్రయోగించిన లూనా 25 ల్యాండర్ చంద్రుడిపై చివరి నిమిషంలో కూలిపోయిన తరుణంలో ఇస్రో శాస్త్రవేత్త ఒకరు కీలక ప్రకటన చేశారు. ల్యాండింగ్ మాడ్యూల్కు సంబంధించి ప్రతికూలతలు తలెత్తితే ల్యాండింగ్ తేదీని మారుస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఈ రోజు సాయంత్రం 6:04 జాబిల్లిపై విక్రమ్ దిగేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగడానికి 2 గంటల ముందు ఓసారి అన్ని అంశాలను పరిశీలిస్తామని, ల్యాండర్ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను బేరీజ్ వేసుకున్నాకే దిగాలా వద్దా అనేది నిర్ణయిస్తామని అన్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆగస్టు 24కు ల్యాండింగ్ తేదీని మారుస్తామని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. చంద్రయాన్ 2 వైఫల్యంతో నేర్చుకున్న అనుభవాలను మిళితం చేస్తూ చంద్రయాన్ 3ని ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం చంద్రుడిపై దిగేందుకు అనువైన పరిస్థితుల కోసం విక్రమ్ ల్యాండర్ వేచి చూస్తోంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Lift off normal. Here we have a majestic lift off of LVM-3 M4 rocket carrying India's prestigious Chandrayaan 3 spacecraft. P2 tracking. प्रज्वलन और सफलतापूर्ण उत्थापन LVM-3 M4 रॉकेट का। यह भीमकाय रॉकेट आसमान को चीरते हुए अपनी भयानक दहाड़ से चारों ओर कंपन उत्पन्न कर रहा है। इसे हम यहाँ महसूस कर सकते हैं और यही दहाड़ है जो वैज्ञानिकों को रोमांचित करती है। LVM-3 के उत्थापन के साथ ही हमारे अंतरिक्ष यान चंद्रयान 3 की चंद्रमा की यात्रा प्रारंभ हो चुकी है। ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం వద్ద ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తుమ్మల నాగేశ్వరరావు వర్గం నాయకులు సమావేశమయ్యారు. తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఆయన వర్గ నాయకులు భవిష్యత్ కార్యాచరణపై హెచ్చరించారు. తుమ్మలకు టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ పోలేరి టికెట్ను బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి కేటాయించింది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై తుమ్మల వర్గ నాయకులు దృష్టి సారించారు.
మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ తరపున మంత్రి మల్లారెడ్డి పేరు ఖరారు కావడంతో న్యూ బోయినపల్లిలోని ఆయన ఇంటి వద్ద సంబరాలు అంబరనంటాయి. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుని శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తనకు తిరిగి మేడ్చల్ నుంచి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అఖండ మెజారిటీతో తన గెలుపు ఖాయమని ప్రతిపక్షాల ఊసేలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తిరిగి గెలుపుకు దోహదపడతాయని పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యల విషయంలో అధిష్టానమే చూసుకుంటుందని అన్నారు. శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు ప్రియకాంతాయ కళ్యాణ కొంచెం వెనక్కి జరు పందులు కొంచెం వెనక్కి జరు కొంచెం వెనక్కి జరు కొంచెం వెనక్కి సార్ రూపాయలు లేకుండా అయితే మళ్ళీ పెద్ద దాంట్లో మారుతుంది తర్వాత. చెప్పండి. సీఎం కేసీఆర్ గారు పైనకి లేపు మా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. తప్పకుండా ఆయన నమ్మకం ఒమ్ము చేయని కూడా ఆయనకు మన రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఏది ఏమైనా ఆయన మంచిగా భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిచి ఆయన గిఫ్ట్ ఇస్తాను కూడా. ఏ పార్టీ కూడా పోటీ లేదు. 115 నిన్న డిక్లేర్ చేసింది కదా, 115 115. ఎందుకంటే బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఇప్పుడేం చేయలేదు. 9.5 సంవత్సరాలు వస్తుంది. మా సీఎం కేసీఆర్ గారు అన్ని రకాలు కూడా తాగునీరు, సాగునీరు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కూడా దళిత బంధు, రైతు బంధు ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం చేసింది. కాబట్టి భారీ మెజార్టీతో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, కేసీఆర్ వైపు. మైనంపల్లి వ్యాఖ్యల పైన ఇక ఆయన వాళ్ళు చూసుకుంటారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పష్టం చేశారు. ఏ పార్టీ నుండి పోటీలో ఉంటాననేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఎమ్మెల్యేగా ఇంకా 49 రోజుల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, నేను పార్టీ మారానన్నది అవాస్తవమన్నారు. నా భర్త మనోవేదనతోనే కాంగ్రెస్లో చేరానన్నారు. ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటా, ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, గెలిచి చూపిస్తానని రేఖా నాయక్ అన్నారు. జీవితం అనేది రాజకీయంలో వచ్చేటప్పుడే నిర్ణయించుకొని వచ్చాను. మరి కేవలం 3 సార్లు గెలిస్తే ఒక మహిళగా ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలనే ఈరోజు నన్ను పక్కన పెట్టడం జరిగింది. ఒక స్కెచ్ చేసుకొనే నన్ను పక్కన పెట్టారు. మరి నేనైతే నా వాయిస్ పబ్లిక్లో తీసుకెళ్తాను, ఖచ్చితంగా పోటీలో ఉంటాను. కాంగ్రెస్లో ఆయన జాయిన్ అయ్యడం వాస్తవమే. మరి ఆయన బాధతోనో దేంతో జాయిన్ అయ్యారో నాకు తెలీదు. కానీ నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకా బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగానే ఉన్నాను. ఇంకొక 50 రోజుల వరకు బీఆర్ఎస్ పార్టీకే నేను ఎమ్మెల్యేని. దాని తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీకు మరి ప్రెస్ మీట్ పెట్టే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. ఒక మహిళకి అన్యాయం జరిగింది గమనించాలి. ఈరోజు కేవలము ఆయన ఫ్రెండ్ అనే ఇక్కడ ఇవ్వడం జరిగింది టికెట్. డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? ఇంతకుముందు రాథోడ్ రమేష్ కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, అప్పుడేం డెవలప్మెంట్ చేశారు? ఆయన 3 సార్లు గెలిచినా కూడా డెవలప్మెంట్ అనేది కాలేదు. ఒక లీడర్ అనేటోడు ఎదగాలంటే ఖచ్చితంగా ప్రజలతో ఉండాలి, డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసినప్పుడే ఎమ్మెల్యేలు ఉంటారు. మరి నేనైతే 2 సార్లు మీరు ఆశీర్వదించారు కాబట్టి నేను డెవలప్ చేసుకుంటా, ప్రజల్లో ఉండి కష్ట సుఖాల్లో మీతో ఉండి నేను ముందుకొచ్చాను. ఈరోజు నాకు పార్టీ అన్యాయం చేసింది ఉండొచ్చు, కానీ ప్రజలు అన్యాయం చేయరు, మహిళలు అన్యాయం చేయరు. ఒక మహిళకి అన్యాయం జరిగింది ప్రజల్లో తీసుకెళ్తాను, మహిళల దగ్గర తీసుకెళ్తాను. ఖచ్చితంగా నా వాయిస్ అనేది ప్రజల్లో పెడతాను. నేను పోటీలో ఉంటున్నాను, ఖచ్చితంగా ఉంటాను. ఏ పార్టీ అనేది నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న రోజు నేను మీ అందరికీ చెప్పే పోతా. ఈరోజు మహిళా బిల్ అని నేను ఢిల్లీలో వాయిస్ ఇచ్చా. మహిళా బిల్ ఎక్కడ పోయిందని నేను ఈరోజు అడుగుతున్నాను. మహిళలు ఎక్కడ పోయారు? కేవలము ఇంకా పెంచుతారేమో సీటు మహిళలకి ఇస్తారేమో అని ఆశించా. కేవలం పాత దాంట్లో ఒక ఇద్దరికో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. పాతోళ్ళకి మరి నేను ఏం తప్పు చేశానని నన్ను పక్కన పెట్టారని ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. వాస్తవంగా నేను పార్టీలో పనిచేసి మారేడుపల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ వద్ద మారేడుపల్లిలోని మంత్రి తలసాని నివాసం వద్ద కోలాహలం నెలకొంది. సనత్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని పేరు ఖరారు కావడంతో మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుండే కాకుండా నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు వచ్చారు. డప్పు చప్పుళ్లు, బాణసంచా కాల్చి నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మీ ముందుకు వస్తున్నారు. వారిని ఆశీర్వదించడానికి విచ్చేసినట్టు టీఆర్ఎస్ బృందానికి, కాలనీ వాసులు అందరికీ కూడా దయచేసి ఎవరు ఒక్కొక్క టీంగా వస్తే బాగుంటుంది. దయచేసి వివిధ కాలనీల నుంచి ఇచ్చేసినటువంటి టీంలందరూ కూడా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సందర్భంగా స్వామి అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనము, కలశానికి పుష్పాలతో పూజలు చేసి అత్యంత వైభవంగా మండల వైద్యులతో మేళ తాళాలతో స్వామి అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు. విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం అచ్చంపేట మండలం దర్శన్గడ్డ తండాకు చెందిన రోజా అనే మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈ నెల 15వ తేదీన డాక్టర్ కృష్ణ సిజేరియన్ ఆపరేషన్ చేశారు. బాబు కూడా జన్మించారు. కుట్లు వేసే సమయంలో కడుపులో కాటన్ పెట్టి కుట్లు వేశారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. చికిత్స చేస్తున్నప్పుడు రక్తస్రావం ఎంతకు ఆగకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహం చెందిన రోజా కుటుంబ సభ్యులు, బంధువులు అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ కృష్ణ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రిపై దాడి చేసి అద్దాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మహిళా మృతికి కారణమైన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అంబేద్కర్ కూడలిలోని ఆందోళన చేపట్టారు. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. హాయ్ అని పంపుతారు. వాట్సాప్ హాయ్ అని చేయ, హాయ్ అని పెట్టు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దండి జగన్మోహన్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని గౌరవపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక మంత్రి పదవులను చేసి బొబ్బిలి నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సేవలు అందించి అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు కొన్ని లక్షల మందికి పేదవారికి ఇవ్వటం కూడా జరిగిందని, అలాగే రైతులకు త్రాగునీరు అందించడంలో కూడా ఆయన కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మోవాల శ్రీనివాసరావు పీసీసీ మెంబర్ మరియు పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు, ఆర్ గుంపుస్వామి, బలరాం నాయుడు, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ పెద్దండి జగన్మోహన్ రావు గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి ఆయనకు విచ్చేసేదానికి మేము ఇక్కడ రావడం జరిగింది. మరి మేము ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన విశేషాలు తెలపడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఆయన చేసిన సేవలు మన బొబ్బిలి నియోజకవర్గానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మరి చాలా సేవలు చేశారు. ఈరోజు దానికి అనేక రకమైనటువంటి డ్యాములు, అలాగే కాలువలు అని ఏర్పాటు చేయడం ఆయన హయాంలోనే జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లులు, అనేక వేల ఇల్లులు మొత్తం బొబ్బిలి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అందరికీ కూడా ఆయన హయాంలో జరిగింది. మరి ఇంత అభివృద్ధి చేసిన డాక్టర్ పెద్దండి జగన్మోహన్ రావు గారిని కలుసుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రణాళికాబద్ధంగా వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ రోజా బాలరెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు బాలాజీ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రోజా బాలరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధికి కేటాయించిన ఎన్డీఎఫ్ నిధులతోటి ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ ఏఈ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. అనిపిస్తుంది అట్లా.
సీఎం మెదక్ పర్యటన కోసం కుత్బుల్లాపూర్ మీదుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యలుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడ సూపర్ మ్యాక్స్ కంపెనీ వద్ద కార్మికుల సమస్యలపై మాట్లాడడానికి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా సూపర్ మ్యాక్స్ కంపెనీ కార్మికులు తమ సమస్యలపై పరిశ్రమ యందు నిరవధిక దీక్ష చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మరి ఒక రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళ దీక్షనే భగ్నం చేసి గేటేసి లోపల పెట్టింది. ఇది ఎంత మటుకు అన్యాయం. రజాకార్ జమాలు ఎట్లా నడుస్తుందో ఇప్పుడు అట్లా నడుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పిండు. అంటే ఓటేస్తే ఓవైసీ కేసినట్టే ఓటు. తెలంగాణ రాష్ట్రంలో ఓటేస్తే ఓవైసీ కేసినట్టే. ఇవాళ మీ కొరకు మానవత్వంగా నేను పలకరిద్దామని వచ్చిన. పలకరిద్దామని వస్తే ఇవాళ పోలీసులు మరి హౌస్ అరెస్ట్ చేస్తామంటారు. ఎట్లయితే ఎమ్మెల్యే మనిషివాడు ఎక్కడ ఇట్లా కాదు. అసలు ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఈ యొక్క సూపర్ మ్యాక్స్ కంపెనీ సార్ ఒక్క నిమిషం ఉండండి. కార్మికులకు మాట్లాడే హక్కు లేకపోతే ఎట్లా? ఇది రజాకార్ పాలన, నిజాం సర్కార్ పాలన. 175 రోజులు అంది వీళ్ళకు జీతభత్యాలు లేవు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రి పట్టించుకోడు. ఇలా ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మరి ఒక రిప్రజెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళ దీక్షనే భగ్నం చేసి గేటేసి లోపల పెట్టింది. ఇది ఎంత మటుకు అన్యాయం. రజాకార్ జమాలు ఎట్లా నడుస్తుందో ఇప్పుడు అట్లా నడుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పిండు. అంటే ఓటేస్తే ఓవైసీ కేసినట్టే ఓటు. తెలంగాణ రాష్ట్రంలో ఓటేస్తే ఓవైసీ కేసినట్టే. ఇవాళ మీ కొరకు మానవత్వంగా నేను పలకరిద్దామని వచ్చిన. పలకరిద్దామని వస్తే ఇవాళ పోలీసులు మరి హౌస్ అరెస్ట్ చేస్తామంటారు. ఎట్లయితే నేను వెళ్ళిపోతా సార్, అక్కడ వెళ్ళిపోతా. అదే రోడ్ పడి పోవద్దా? లేదు సార్, అట్లా అంటే మేము వీళ్ళందరూ స్కూల్ వస్తాం కదా. మరి డాక్టర్ అవుతుంది కదా వర్కర్స్. అయ్యారు మేము వెళ్ళిపోతాము, మేము వెళ్ళిపోతాము. ఏమంటున్నారంటే మీరు అర్థం చేయండి, రేపు కొన్నోడు కూడా మేము ఇస్తే బయటపడి ఆలోచించారు. మాట్లాడు 175 రోజులను దీక్ష చేస్తుంటే పోలీసులు అక్రమంగా కార్మికుల దీక్షను భగ్నం చేసి గేట్లు కంపెనీలో కూడా పెట్టి గేట్లు తాళం వేసిన తెలిస్తే సూపర్ మ్యాక్స్ కార్మికులను కలవడానికి వస్తే ఈ పోలీసులు అరెస్టుని ఖండిస్తూ ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వంగా పనిచేస్తుంది. ఒక రజాకార్ పాలన మరి కల్పించే విధంగా చేస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాబిలితో ముచ్చటించేందుకు సిద్ధంగా చంద్రయాన్ 3. మరికొన్ని గంటల్లో చరిత్ర రాసే దిశగా ఇస్రో. ఖమ్మం రూరల్ మండలంలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై చర్చ.
న్యూ బోయినపల్లిలోని మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద సంబరాలు, అఖండ మెజారిటీతో గెలుపు ఖాయమని స్పష్టం. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానన్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, పోటీ చేసి గెలిచి చూపిస్తానని ఛాలెంజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.